దూరంగా కనిపిస్తున్న రంగురంగుల చీరల పరదాలో ఉన్నవి లేత డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు. వేసవి ఎండలను తట్టుకుంటే మొక్కలు కుదురుకొని చక్కగా ఎదుగుతాయని ఆలోచించిన ఖమ్మం జిల్లాకు చెందిన రైతు నల్లమల్ల వెంకటేశ్వరరావు ఈ ఏర్పాటు చేశారు. నగర శివారు బల్లేపల్లిలో తమ ఇంటి వద్ద ఉన్న అరెకరం పొలంలో ఫిబ్రవరి నెలలో మొక్కలను నాటుకున్నారు. మొక్కలకు ఎండ తగలకుండా తక్కువ ఖర్చుతో పాత చీరలను సేకరించి తూర్పు పడమరలుగా మొక్కలకు దగ్గరగా ఏర్పాటు చేశారు. చైనా సున్నం కొట్టినప్పటికీ ఎండ వేడి నుంచి చీరలు రక్షిస్తాయని ఏప్రిల్ మే నెలల్లో మొక్కలను ఎండ నుంచి కాపాడుకుంటే ఇక మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయంటూ వెంకటేశ్వరరావు చెబుతున్నారు. గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మేము ఇక్కడ బావిదవి చెరువు పక్కన బావి నుంచి నీళ్లు తీసుకొని రకరకాల కూరగాయలు ఖమ్మంలో వంగతోట కానీ క్యాబేజీ కానీ దొండ పందిరి కానీ ఫస్ట్ ఖమ్మం జిల్లాలోనే ఇంట్రడ్యూస్ చేసింది మేమే. ఈవెన్ వర్మీ కంపోస్ట్ కూడా ఆ రోజు మేమే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ తర్వాత ఏమైందంటే ఇది అర్బనైజ్డ్ అయిపోయి ఇది టవర్ లైన్ కింద ఖాళీగా 6 ఎకరం పైగా మిగిలింది. దీంట్లో ఏదో ఒకటి వేయాలనే తలంపుతోని మేము ఆలోచిస్తే ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది బాగుంది. ఇది దాదాపు పర్మనెంట్గా 35 ఇయర్స్ ఇన్కమ్ వస్తాయి ఒకసారి వేస్తే. మేము 1 ఎకరానికి దాదాపు ఇప్పటికే 2 లక్షల పైగా పెట్టుబడి పెట్టాం. మార్కెట్లో ఈ ఫ్రూట్కి బాగా డిమాండ్ ఉంది. తెలంగాణలో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో కూడా దాదాపు ఒక 7-8 గ్రామాల్లో రైతులు ఉత్సాహంగా 2-3 సంవత్సరాల నుంచి దీన్ని సాగు చేస్తూ ఉన్నారు. దీన్ని మోడల్గా ఖమ్మం టౌన్లో పండించాలనే ఉద్దేశంతో గత ఫిబ్రవరి 4వ తారీఖు నాడు మేము వేసాం. 2 నెలలు అవుతుంది. అయితే మేము వేసిన దగ్గర నుంచి ఇంతవరకు వర్షం లేదు. ఇది వర్షం లేకపోయినా తట్టుకుంటుంది, నీళ్ళు లేకపోయినా తట్టుకుంటుంది, ఎడారి మొక్క. కానీ డైరెక్ట్గా సూర్యకాంతి పడితే మాత్రం వాటిలో ఉన్నటువంటి నీరు బాయిల్ అయ్యి మొక్క చనిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అందుకనే మొక్కని ఎండ నుండి వేడి నుండి కాపాడుకోవడం కోసం గ్రీన్ షేడ్కి ఇంకా పెట్టుబడి ఎక్కువైంది కాబట్టి మేము ఈ పాత చీరలు ఇది తూర్పు నుంచి పడమరకి మా లైన్స్ ఉన్నాయి. మధ్యాహ్నం 11 నుంచి ఈ చీరల వలన ఎండ చెట్లకి పడదు. దీనికంటే ముందు చైనాకు సంబంధించినటువంటి సున్నం కూడా గమ్తోని స్ప్రే చేయడం జరిగింది. అది కూడా ఎండని కొంచెం రిఫ్లెక్ట్ చేయడానికి ఉపయోగపడుద్ది. దీనికి ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ వాడకుండా వర్మీ కంపోస్టు లేకపోతే పశువుల పేడ అట్లానే పశువుల వ్యర్థాలు ఇవన్నీ కూడా మేము దీనికి స్టార్ట్ చేయటం మొదలుపెట్టాం. అట్లా ఏదన్నా చిన్న చిన్న చీమలు లాంటివి లేకపోతే వస్తే పెద్ద చీడపీడలు అయితే ఉండవు. వాటికి కూడా నివారణ కోసం మేము పెస్టిసైడ్స్ వాడకుండా వేప నూనెని 1-2 సార్లు స్ప్రే చేసి కంట్రోల్ చేయడం కోసం మేము చేద్దామని అనుకుంటాం. ఇది మోడల్గా ఎందుకు చేస్తున్నామంటే చాలామంది రైతులకి పెట్టుబడి చాలా ఎక్కువ అవుద్ది, ఇది పండుద్దో పండదో గ్యారంటీ లేదని చెప్పి అందరూ ఎక్కువ వేస్తే దీని రేటు డిమాండ్ తగ్గిపోద్దనే ఇదిలో కూడా ఉన్నారు. అందుకని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కువ మంది రైతులు వేస్తే మార్కెట్లో ఎక్కువ ఫ్రూట్ వస్తే వినియోగదారులు కూడా తక్కువ ధరకి ఫ్రూట్ దొరుకుద్ది. కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడినటువంటి ఫ్రూటు. పోషక విలువలు మెండుగా కలిగిన డ్రాగన్ మొక్కను ఒకసారి నాటితే దీర్ఘకాలం ఫలసాయం తీసుకునే అవకాశం ఉంటుందని సాగులో ఇప్పటికే పలు రకాల పంటలపై అవగాహన ఉండడంతో నూతన పంట సాగు దిశగా డ్రాగన్ పంటను ఎన్నుకున్నట్లు రైతు తన అభిప్రాయం చెబుతున్నారు.